పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా అనుమతి లేకుండా ర్యాలీలు తీశారు, అలా అనుమతి లేకుండా అంతా ఒక చోట గుమిగూడారంటూ కూడా పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. సుమారుగా 100 మందికి పైగా కార్యకర్తలను కూడా వివిధ ప్రాంతాలకు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి సందర్భం. మహిళా నేతలతో పాటు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలను కూడా అందరినీ ఇక్కడి నుంచి తరలించినటువంటి సందర్భం. ఇక బీఆర్ఎస్ నేతలందరినీ కూడా వెహికల్లో ఎక్కించి ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఉద్రిక్తత కొనసాగిందంటూ చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోలీసులు అందరినీ కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం ముందుగానే చేస్తుంటే ఖచ్చితంగా ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ప్రధానంగా కార్యకర్తలందరూ లోపలికి వచ్చేంత వరకు కూడా పోలీసులు మిన్నుకుంటూ పోయారంటేనే చెప్పుకోవాలి. అయితే కేటీఆర్ కారు రాగానే వారంతా లోపలికి తోసుకురావడంతోనే ఈ ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. సో మొత్తానికి కార్యకర్తలందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభమైందంటూ చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ వాహనాలకు సంబంధించినటువంటి ఆంక్షలు కూడా కొంత కొనసాగుతూ ఉన్నాయి. ఈడీ కార్యాలయానికి ముందున్నటువంటి రోడ్డు భాగంలో మాత్రం ఏ ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. ముందుగానే గన్ పార్క్ వద్ద ఒక బ్యారికేడ్ ఏర్పాటు చేసి అటువైపుగా వచ్చేటటువంటి వాహనాలను ఎక్కడా కూడా అనుమతించినటువంటి పరిస్థితి. అటువైపుగా వచ్చేటటువంటి వాహనాలను మరో మార్గంలో మళ్లించారు. కేవలం ఆయకార్ భవన్ మీదుగా వచ్చేటటువంటి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక కేటీఆర్ విచారణకు సంబంధించినటువంటి అంశాలకు వస్తే మాత్రం కాసేపటి క్రితమే కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ఈ ఎఫ్ఈఓ కేసులు ప్రధానంగా నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి అంశం మీదే కేటీఆర్ని ఇప్పుడు విచారించబోతూ ఉన్నారు. అలాగే ఇప్పటికే పలు పర్యాయాలు బ్యాంక్ అధికారులను కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బ్యాంక్ అధికారులను కూడా ఈడీ కార్యాలయానికి పిలిపించుకుని ట్రాన్సాక్షన్ జరిగినటువంటి తీరు, ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి నిబంధనల ఉల్లంఘన, ఎవరు చెప్తే ట్రాన్సాక్షన్ చేశారో అన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో బ్యాంక్ అధికారుల నుంచి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు వివరాలను సేకరించారు. ఇక ఇదే కాకుండా ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డితో పాటు తర్వాత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్లను కూడా విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. వారిద్దరిని కూడా సుదీర్ఘంగా ఒక్కొక్కరిని 9 గంటల పాటు విచారించి ఫార్ములా ఈరేస్కు సంబంధించినటువంటి చేసుకున్న ఒప్పందాలు, జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, అనుమతులు లేకుండా ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతులు లేకుండా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారో అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను కూడా తీసుకున్నారు. మరోవైపు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అయితే 2 రోజుల క్రితం ఐఏఎస్ అరవింద్ కుమార్ను మరోసారి ఈడీ అధికారులు పిలిపించుకుని ఎఫ్ఈఓకు సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఆయన వద్ద అడిగి బీజేపీలు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కోర్టుల మీద, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. ఈడీ విచారణ చేసినా కూడా తెలుస్తుంది. వాళ్ళు విచారణ పిలిపించి అరే జనంలో ఏదో చేసినా అనుకుంటారు. ఏం చేయలేదు. జనంలో ఇచ్చిన స్కీమ్లు అమలు చేయాలని ప్రజలలో ఆందోళనలు చేస్తారు. వీళ్ళని ఈ పనిలో పెట్టినట్లయితే మన హామీల మీద ఎవరు గొడవ చేయరు, ప్రజలలో కోరు. వీళ్ళని దూరం చేయాలనేటివి ఈ 15 రోజులకు, నెల రోజులకు ఇదే స్కీమ్లో ఉంటారు. వేరే కార్యక్రమం చేయకుండా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవడానికి చేసేటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఈ రేజింగ్ ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో బదనామైంది. ఇంకా వాళ్ళే కోట్ల వేస్తారు. కోట్ల 4 మావి రద్దు చేసినారు. మేము ఎన్నో ప్రచారాలు చేసుకున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. మీరు ఇట్లా రద్దు చేయడం వల్ల నష్టం జరిగిందని వాళ్ళు పరువు నష్టం వేయచ్చు, లేకపోతే